అర్థమైందా? అలా మీకు ఏమైనా అర్థమైందా? ఆమె అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? ఆమె ఏమడిగింది? నువ్వు ఎందుకు టచ్ చేయవు, అంటరానిగా చూస్తావు అంటే ఏం చెప్పిండు? ఏదో ఏదో సంస్కృతంలో వీడు రాసుకున్న సంస్కృతంలో పద్యం చెప్పిండు. దాని తాత్పర్యం ఏంది? మా వెనకట ఎవడో మా పుస్తకంలో రాసిండు, వేదం అనే పుస్తకంలో. సో దాన్ని నేను గుడ్డిగా పాటిస్తా, కొంతమంది పాటిస్తారో లేదో కానీ నేనైతే పాటిస్తా అంటే ఏం చెప్తున్నావు? కమాండ్, అనుశాసనం. అంటే వాడు చెప్పిన దానికి ఎదురు ప్రశ్న వేయద్దు అన్నట్టుగా, అలా లాజిక్ వెతకకూడదు. అంటే అర్థమైంది? అధర్మాన్ని ధర్మబద్ధం చేసిరు. అంటే వీడు చెప్పే సనాతన ధర్మం, మనం లాజికల్ క్వశ్చన్ అడిగితే ఒక్క బ్రాహ్మణిజం ఒక్క రోజు చచ్చిపోతుంది, వీని సనాతన ధర్మం ఒక్క రోజు ఉండదు. కాబట్టి లాజికల్ క్వశ్చన్ అడగవద్దు. వాడు చెప్పిన వివక్షని గుడ్డిగా తీసుకోవాలి అంటే అది దైవం చెప్పిండు, బ్రహ్మ చెప్పిండు, బ్రహ్మ ముక్కులకేలు వచ్చింది, బ్రహ్మ మూతిలకేలు వచ్చింది. అర్థమైందా? కాబట్టి దాని ఎదురు ప్రశ్న ఇవ్వద్దు. అంటే ఈ బాపనోడు చెప్పిన వివక్షని యాజ్ ఇట్ ఈజ్ వాడు ఆవు పెండ మంచిది పూసుకో అంటే పూసుకోవాలి, తాగు అంటే తాగాలి. కిడ్నీలు పాడైతాయా, లివర్లు పాడైతాయా, నీ ఆరోగ్యం సంకనాకుతుందో వానికి అనవసరం. అట్లాంటి రేషనల్ థింకింగ్ లేకుండా, వాస్తవాలను అంగీకరించకుండా, ఆధారాలని చూపెట్టినా అంగీకరించినటువంటి వాడెవడో 3000 సంవత్సరాల కిందట వానికున్న మిడిమిడి జ్ఞానంతో వాడి వివక్షను పెంచి పోషించే జ్ఞానంతో వాడు రాసుకున్న పుస్తకం వాడిని పైన పెట్టుకొని మిగతా వాళ్ళందరూ చిన్నగా చేసే విధంగా రాసిన 3000 సంవత్సరాల కింద పుస్తకాన్ని దాన్ని ఇప్పటికీ గుడ్డిగా పాటించమంటాడు. పాటిద్దామా చెప్పండి? వీళ్ళకి ఇవన్నీ కాకుండా, ఈ సనాతన ధర్మం, ఈ అధర్మాన్ని ధర్మబద్ధం కాకుండా మన రాజ్యాంగం రాసుకుంటే ఇది అడ్డుపడుతున్నది వీళ్ళకి. కాబట్టి ఇది ఎత్తేయడానికి, వానికి ఎత్తేయాలంటే 400 సీట్లు కావాలి. కాబట్టి అందుకోసం 400 సీట్లు అని అడుక్కుంటాడు బాపనోడు. ఇద్దామా? ఇప్పుడు ఇట్లుంటేనే ఆ పరిస్థితి ఉంటే ఇక ఆ తర్వాత ఏముంటుంది? ఇక నువ్వు నేను మీకు అడగడానికి, ఈ మాత్రం ప్రశ్నించడానికి కూడా మిగిలిన ఎన్నికలు ఉండవు. వెనకడ ఎట్లుందో మళ్ళా మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని తిరగాలి. ఎవడు ప్రశ్నించేటోడు లేడు, ఎవడు కాపాడేటోడు లేడు. ఐక్యరాజ్య సమితి పేరుకే అది ఉంది, కానీ ఏ పెద్ద దేశం ఏదైనా తప్పు చేస్తే దానికి నివారించే శక్తి వాటికి లేదు. చైనా ఏం చేసినా ఎవడు ఆపే శక్తి లేదు. సిమిలర్లీ ఇవాళ భారతదేశ పరిస్థితి కూడా అదే. మోడీ ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఇంకా 100,000 గోత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో అప్పుడు మన బతికేంది? ఆలోచించండి ప్లీజ్. ఏమంటున్నావు శివరాథోడ్? ఫ్యూ కాంగ్రెస్ మినిస్టర్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ దే సపోర్ట్ చంద్రబాబు పవన్. వి ఆల్ నో చంద్రబాబు అండ్ పవన్ అలయన్స్ విత్ ఎన్డీఏ మోడీ. ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ మీ. శివరాథోడ్ ఎవరన్నారో ఎక్కడన్నారో మీరు ఏదైనా ఆధారం తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అనలేదు. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు, ఆమె క్లియర్గా చెప్పింది. బీజేపీ అంటే బాబు, జగను, పవన్. బాబు, జగను, పవన్. జగన్ ఏమో ఇండైరెక్ట్ గా లవ్ చేస్తున్నాడు, బాబు అండ్ పవన్ ఏమో డైరెక్ట్ గా లవ్ చేస్తున్నాడు. అర్థమైందా? మోడీ తెచ్చిన ఏ బిల్లు కూడా గత 10 ఏళ్లలో ఇటు బాబు గాని ఈ పవన్ అంటే ఆయన పార్టీయే లేదు, ఆయన అటనే ఇక్కడ జగన్ గాని ఏదన్నా వ్యతిరేకించరా మోడీ తెచ్చిన దానికి? ప్రత్యేక హోదా రాకపోతే కొట్లాడిర్రా? కాబట్టి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది? ఎక్కడ ఇచ్చిండ్రు? ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరిగిండు. 6,000 కిలోమీటర్లు దక్షిణ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగిండు. మళ్ళా ఇక్కడ అస్సాము, ఇక్కడ నుంచి మణిపూర్ నుంచి ఇక్కడ గుజరాత్ ఇట్లా తిరిగిండు. అంటే ఆదిశంకరాచార్యుడు ఎట్లయితే భారతదేశాన్ని 21 సార్లు 29 సార్లు చుట్టి వచ్చిండో, ఆ విధంగానే రాహుల్ గాంధీ ఆధునిక ఆదిశంకరుడు పరమ శివభక్తుడు, దేశాన్ని అంత తిరిగిండు. సో అట్లాంటి ఆయన పొద్దుగాలు వేస్తే బీజేపీని కొట్లాడుతుంటే వాడు రేవంత్ రెడ్డిని ఇప్పుడు నోటీసులు ఇస్తా, జైల్లో పెడతా అంటున్నాడు. ఆడ రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండు. కాంగ్రెస్ పొద్దుగాలు వేస్తే కొట్లాడుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ ఉత్తర భారతదేశం రాష్ట్రాల్లో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ లేదు. 10 నుంచి 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి కాంగ్రెస్ లేదంటే ఎవరు నమ్ముతారా? కామన్ సెన్స్. గోవాలో గులుస్తుంది, అరుణాచల్ ప్రదేశ్లో గులుస్తుంది, అస్సాంలో గులుస్తుంది, కర్ణాటకలో గులుస్తుంది.
ఎన్ని కథలు ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూల్చాలని ప్రయత్నం చేయబడుతుంది, హిమాచల్లో ట్రై చేస్తుంది, మహారాష్ట్రలో కూలుస్తుంది, అయినప్పటికీ వాని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తుంది. ఇన్ని చేసినా కాంగ్రెస్ నిలబడి కొట్లాడుతుంది అంటే వీ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్ ఫర్ దాట్. రాహుల్ గాంధీని పప్పు అంటే 200 మంది విలేకరులు అడిగే ప్రశ్నలకి ప్రెస్ కాన్ఫరెన్స్కి సమాధానం చెప్పే రాహుల్ గాంధీ పప్పు అనబడుతుంది. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ అసమర్థుడివి, నువ్వు నిప్పు అనబడుతుంది. చూసుకుంటే చదవలేను నువ్వు నిప్పే, ఏ చిన్నపిల్లలు అడిగినా సమాధానం చెప్పలేను నువ్వు, ఏ విషయం మీద పరిజ్ఞానం లేని నువ్వు నిప్పువా, రాహుల్ గాంధీ పప్పువా? ఎన్నేళ్ళు ఉల్లు చేస్తావు? కాదు, హర్యానాలో రెండే ప్రధాన పార్టీలు. ఇది బీజేపీకి ప్రతిపక్షం ఏది హర్యానాలో? కాంగ్రెస్. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. అస్సాంలో బీజేపీ ప్రతిపక్షం ఏది? కాంగ్రెస్. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్. మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది సమాజ్వాదీ పార్టీ, అర్థమైందా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది తృణమూల్ కాంగ్రెస్. బీహార్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది ఆర్జేడీ. ఎక్కడన్నా తీసుకోండి, ఏ రాష్ట్రమన్నా తీసుకోండి, బీజేపీ లేని రాష్ట్రాలు 9-10 ఉన్నాయి ఇప్పటికీ. ఢిల్లీలో బీజేపీకి ఏది ఒక్క సీట్ వచ్చేటట్లేదు, పంజాబ్లో బీజేపీ లేదు, తమిళనాడులో లేదు, కేరళ లేదు, దక్షిణాదిలో ఉన్నటువంటి పుదుచ్చేరిలో లేదు, ఉత్తరాదిలో కూడా చాలా రాష్ట్రాలు, సిక్కింలో లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు లేదు, నాకు కొన్ని నోటికి గుర్తులేవు. అర్థమైందా? సో కాంగ్రెస్ ఇంత గట్టిగా కొట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ తోటి ఎందుకు 1% కూడా ఎక్కడ కుమ్మక్కు కాదు. ఒక్క ఆధారం తీసుకురండి. వాడికి తెలిసింది బురదల్లుడే, అంతకు మించి ఏదైనా ఆధారంతో మాట్లాడు. ఏ కాంగ్రెస్ నాయకుడు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిండో ఒక్కటి తీసుకురండి, ఒక వీడియో తీసుకురండి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన సిద్ధాంతం లేని వ్యక్తి, ఒక వెన్నుముక లేని వ్యక్తి. కేజ్రీవాల్కి ఒక వీరుడు, ఆయన పట్టుకున్న సిద్ధాంతం కొట్లాడుతున్నాడు. ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఒక లీడర్, ఆయన లీడర్ అంటే ఒక మాట కోసం దేనికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు, హీరో అవుతాడు. చంద్రబాబు నాయుడికి సిద్ధాంతం లేదు, తొక్కలేదు. మొన్నటి దాకా తిట్టిండి, ఇవి అలప కూడా పట్టే. అర్థమైందా? ఈయన బీజేపీ భయపడిస్తే భయపడ్డాడు. శివ రాథోడ్, గుడ్ అనాలిసిస్ రాజగౌడ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. శివ రిప్లై టు సుందర్ తేజ్, అన్న మా ఆంధ్రాలో ఒకే ఒక్కరు బీజేపీని ఎదిరించేది ఒక్కటే, అది ఒక కేఏ పాల్ మాత్రం, ఇంకెవరు బీజేపీ ఎదిరించడానికి అంత అదే బ్రదర్. కేఏ పాల్ అంటే ఆయన షర్మిల గారు కొట్లాడుతారు బీజేపీతో. ఒకటి కేఏ పాల్ అంటే ఆయన మొన్న రీసెంట్ ఒక వీడియో ఒకటి చూసిన నేను, అన్సెన్సర్డ్ చూసిన. సో అందులో అయితే ఆయన ఏమన్నాడు, అంత ఓకే చెప్పిన అంత లాస్ట్కి చెప్పినాక ఏమంటున్నాడు, మన యొక్క ఇది మళ్ళా బీజేపీ వస్తుంది, అమిత్ షా నాకు పెద్దన్న, నేను అమిత్ షాతో కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని అన్నాడు. నీకు కావాలంటే లింక్ పంపిస్తా, నాకు నా మెసెంజర్లో కామెంట్ పెట్టు, నాకు ఆ లింక్ పంపిస్తా. అన్సెన్సార్డ్ అని ఒకటి వచ్చింది ఈ మధ్యనే, ఒక 4 వీక్స్గా, ఒక 1 month 3-4 weeks బ్యాక్. అంటే కేఏ పాల్ అంటే ఆయనకు కూడా అది బీజేపీతో సానుభూతి పరంగా ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆడ ప్రతిపక్షం కానీ బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడేది ఒక కాంగ్రెస్ ఒక్కటే కనిపిస్తుంది ప్రస్తుతానికి. మిగిలిన అన్ని బీజేపీకి వంత వాడుతున్నాయి. ఎందుకు వాడుతున్నాయి? నేను అబ్జర్వ్ చేసిన కాడికి దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళే బీజేపీకి మద్దతు ఇస్తారు, రాసి పెట్టుకోరు. అది బడా వ్యాపారస్తులు కావచ్చు, వ్యభిచారిణులు కావచ్చు, ఏ కష్టపడకుండా అడ్డదారులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, దోపిడీదారులు కావచ్చు, ఏదైనా అన్యాయం చేసే వాళ్ళే, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళే ఇక బీజేపీకి దోపిడీదారులు, పెట్టుబడిదారులు ఇట్లాంటి వాళ్ళే మద్దతు ఇస్తారు. ప్రజలందరి మంచి క్షేమం ఆలోచించేవారు, ఒక ధర్మబద్ధంగా బతికేవారు బీజేపీ మద్దతు ఇవ్వరు. అర్థమైందా? ఈ బాపనలు కూడా అధర్మంగా సంపాదించుకుంటారు, దోసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా బీజేపీ మద్దతు ఇస్తారు. అన్యాయం చేసే వాళ్ళే,
80-90% ప్రజల సంపదను దోసుకునేవారే బీజేపీ మద్దతు ఇస్తారు. అర్థమైనా? అందుకే సిద్ధాంతం వాడిది రైట్ భావజాలం, మనది లెఫ్ట్ భావజాలం. అందుకే లెఫ్ట్ భావజాల మెంటాలిటీ ఉన్న వాళ్ళు, అందరి యోగక్షేమాల గురించి ఆలోచించే పార్టీలు ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇయ్యరు. అది ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇప్పుడు ఏవైతే ఇండియా కూటమిలు ఉన్నాయో అందులో మెజారిటీ పార్టీలు ఇది అందరి యోగక్షేమాలు చూస్తాయి. లెఫ్ట్ భావజాలం ఉంటుంది. కమ్యూనిజం అయినా సోషలిజం అయినా లెఫ్ట్ భావజాలం అందరి గురించి ఆలోచిస్తుంది. ఈ రైట్ భావజాలం వాని ఒక్కని ఇల్లు మంచిగా ఉంటే చాలు, అదాని ఒక్కడు వాని ఇల్లు మంచిగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు దేశ ప్రజలు బాడమే జానేదో వానికి పట్టింపు ఉండదు. ఎవరు శివరాత్రుడు ఛాన్స్ ఇచ్చిందే బీజేపీ పార్టీ, క్రిస్టియన్స్ ఓట్స్ పోలరైజ్ అయితే బీజేపీ పార్టీకి హిందూ ఓట్స్ ఈజీ అవుతుంది కాబట్టి ఇది అదే బ్రదర్. బీజేపీ వాడు చేసేది 3% ఉన్న క్రిస్టియన్స్ థ్రెట్ అంటాడు, ఒక 10% ఉన్న ముస్లిమ్స్ థ్రెట్ అంటాడు. ఎట్లనో నాకు చెప్పండి. వాళ్ళకు కూడా ప్రధానే. భారతదేశంలో క్రిస్టియన్స్ యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాల్సింది మోడీ, భారతదేశంలో ముస్లింల యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాల్సింది మోడీ అన్నప్పుడు అందరికి ప్రధానమంత్రి కదా. పోనీ హిందువులకు ఏమైనా స్పెషల్ ఫేవర్ చేసినావా అంటే ఎవ్వరికి చేసింది ఏం లేదు. కేవలం ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి చేసినట్టుగా ఆ తక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళని దోషులుగా చూపెట్టి, లేదా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళది ఏమైనా వీడు దోసుకుంటే ఏది ఒక ఫీలింగ్ మైండ్ తోటి మైండ్ గేమ్ అన్నట్టు. బ్రిటిష్ వాడు ఇదే చేసిండు. ఓకే, వాడు ఏ సామాజిక వర్గానికి ఏం చేసింది లేదు, కానీ కొన్ని సామాజిక వర్గాలకి స్పెషల్గా ఫేవర్ చేసినట్టుగా క్రియేట్ చేసి దేశ సంపద దోసుకున్నాడు. సేమ్ది బ్రిటిష్ వాడు తమ వారసులని వదిలేసిపోయింది భారతదేశంలో అంటే బ్రిటిష్ వాడి బూట్లు నాకినటువంటి, బ్రిటిష్ వాడిని 400 ఏళ్ళు దోసుకొని ఇచ్చినటువంటి ఈ బ్రాహ్మణులు మాత్రమే, బ్రిటిష్ వాడి కింద ఆర్మీ కింద పనిచేసిన ఈ బ్రాహ్మణులు మాత్రమే, బ్రిటిష్ వాడి కింద రాతపత పనిచేసిన ఈ బ్రాహ్మణులు మాత్రమే. ఈ బ్రాహ్మణులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హిందూ రాజుల కింద మంత్రులుగా రాతపూత పనిచేసుకున్నారు నియోగులుగా. ఆ తర్వాత ముస్లిం రాజుల కింద కూడా మళ్ళీ రాతపూత పనిచేసింది మళ్ళీ వీళ్ళే. కొద్దిమంది వాళ్ళ పర్షియా దేశం వస్తువులు తప్ప మెజారిటీ మళ్ళీ ఈ పాపనోడే. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నాడు. వాడికి తెలిసింది దోసుకోవడం, దోపిడీ మెంటాలిటీ. సో అదే బ్రదర్, వాడు ఎవరికి చేసింది లేదు, కానీ కావాలని ఇక గుడ్ మార్నింగ్ బదులు జై శ్రీరామ్ అంటున్నావు. నీతో పాటు చిన్నప్పుడు చదువుకున్న దోస్తులు మొన్నటిదాకా గుడ్ మార్నింగ్ చెప్పిన ఆయన ఇలా జై శ్రీరామ్ అని పెడుతున్నాడు నాకు. అంటే ఏ స్థాయిలో మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇక జై శ్రీరామ్ అన్నాక సాత్కుని మాఫియా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా గంగల మునితే అన్ని క్లారిఫై అయిపోయా. నువ్వు 10 మందిని చంపేసి గంగలో దుంపితే నీ పాపాలని చట్టాలు ఉండయి, విచారణ ఉండదు, శిక్షలు ఉండయి. అంటే నువ్వు ఇంకా 1000 మందిని చంపి మళ్ళీ వచ్చి మళ్ళీ గంగలో దుంపితే అయిపోయా కాదు. బాబనోడు ప్రతిదానికి పాప పరిహారం చేస్తాడు. నువ్వు అంటే అర్థమైంది, నువ్వు పాపాలు చేయి, నా దగ్గర దివ్యశక్తి ఉంది, నేను ఆ పాపాలని క్లియర్ చేస్తా అని చెప్తున్నాడు. అట్లయితే వాడు ఇంకా 1000 పాపాలు చేస్తాడు. అంటే అన్యాయం చేసే వాళ్ళని అన్యాయం చేసి దోసుకున్న వాళ్ళకి నీకు వాటా కావాలి. అది ఎలక్టోరల్ బాండ్స్ కావచ్చు, ఈ స్పెషల్ పూజలు కావచ్చు. అందుకే అంటున్నా, దోపిడీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు. అది పార్టీలైనా వ్యక్తులైనా సామాజిక వర్గాలైనా. ధర్మబద్ధంగా బతికే వాళ్ళు ఒక్కరు కూడా, అందరి యోగక్షేమాల గురించి ఆలోచించేవారు ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వరు. ఏమంటుండవు చెప్పిన ఎవరు చెప్పిన ఆంధ్ర గురించి చెప్పినా కదా బ్రదర్. ఇదే శివరాత్రుడు, వీ కెనాట్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర అండ్ సమ్ ఆఫ్ ఆర్ తెలంగాణ కాంగ్రెస్ వర్కర్స్ ఆర్ సపోర్టింగ్ జగన్ టు విన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. అదే బ్రదర్, ఆంధ్రాలో అక్కడ ఉన్న ప్రతిపక్షము ఇది మన ఏమంటారు షర్మిల గారు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను బతిలాడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన గోల్ రాష్ట్ర స్థాయిల గురించి ఆలోచించకుండా కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తే మన బతుకులేందో ఆలోచించి, కాబట్టి మోడీని వ్యతిరేకించే పార్టీలకు ఓటేయమని ప్రాధేయపడుతున్నా. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్టికులర్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఉంది. సో ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అట్లా ఒక్కొక్క దగ్గర. సో మెజారిటీ రాష్ట్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది.
సో ఆంధ్రప్రదేశ్లో దరిద్రం, ఈ ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి వంత వాడుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కనీసం ఒక 5 సీట్లన్నా ఆంధ్రప్రదేశ్లో గెలిపియండి. అవి మనకి కేంద్రంలో యూజ్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం లేని వ్యక్తి, తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ యొక్క డే టు డే సమస్యల గురించి చర్చించని నిజంగా కొట్లాడలేని వ్యక్తి, అర్థమైందా? కేవలం తన స్వార్థాన్ని చూసుకునే వ్యక్తి. పోలవరం జాతీయ ప్రాజెక్టు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేదు, ఇప్పుడు జగన్ గారు పూర్తి చేస్తలేదు. కాంగ్రెస్ హయాంలో అన్ని ప్రాజెక్టులు జాతీయ హోదా ఇచ్చినాం మనం. ఎస్ఆర్ఎస్పీ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ. అంటే జాతీయ హోదా అంటే కేంద్రం నుంచి మనం నిధులు తెచ్చినాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. ఈ రోజు చెప్తుంది డీకే అన్న, పాలమూరుకి ఇస్తారంటే ఇవ్వమంటుంది. పసుబోడి, చిన్న పసుబోడి చేయలే, చక్కెర ఫ్యాక్టరీ తెరిపియలే. చంద్రబాబు నాయుడు అంటే ఆయన దోసుకున్నాడు తప్ప ఎవరికి చేసిందేం లేదు. ఆయన ఆ సిద్ధాంతం లేదు, తొక్కలేదు. ఆయన కూడా మార్కెటింగ్ చేసుకుంటూ సిద్ధాస్తుడు. కరెక్ట్ బ్రదర్ శివరాథోడ్. Brother, don't you think Revant Reddy, KCR following their Guru Chandrababu footsteps? It seems he is just enjoying his term though. ఎక్కడన్నా ఆధారం చూపెట్టాలి కదా. ఆధారం లేకుండా బురదలతో తుడుచుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని. అట్లా నేను కూడా 100 అంట, అమిత్ షా మీద అంట, ఇంకోరి మీద అంట. ఆయన ఓకే టీడీపీలో చాలా రోజులు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆయనకు ఒక రాజకీయ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయన మీద ఒక రకమైన గౌరవము, ఈయన పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి ఉండొచ్చు, ఇది వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వచ్చు, రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ పాలసీ విధానంలో కాంగ్రెస్ ఐడియాలజీకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి గారు ఏమి ఒక్క ఆధారం ఉన్న డీల్ చెప్పండి. ఏం చేసిండు వాళ్ళకి ఫేవర్గా? ఒక్కటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి మనసుతోటి ఏది ఆయన జైల్లో పెట్టిన, కఠిన కారాగార శిక్షలు పెట్టినా సరే కేసీఆర్ గారు బెడ్ మొన్న పడ్డప్పుడు పోయి పలకరించిండే. మొన్న ఇది మోడీ వచ్చినప్పుడు అది తప్పుడు సంకేతాలు పోతాయి కాబట్టి పోకుడే కాకుండే, కానీ అయినా సరే బడే బాయ్ అని చెప్పి ఆయనను ఒక ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం దాని యొక్క వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ప్రజలకు పోతుంది అని ఆలోచించుకోవాలి. అంటే పెద్ద మనిషి అతి మంచితనం దూర్త లక్షణం అంటారు కదా, ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. కాబట్టి కొన్నిటికి మనం డైరెక్ట్ పోకూడదు, వేరే వాళ్ళని పంపించాలి కానీ మనం పోకూడదు. ఎందుకంటే మనం ఒక పార్టీ అధినేతగా ఉండి మనం డిఫరెంట్ యొక్క మెసేజ్ కొట్లాడుతున్నప్పుడు ఐడియాలజీ పరంగా నువ్వు డైరెక్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళని కలిస్తే అది ప్రజలకి కార్యకర్తలకి తప్పుడు సంకేతం పోతుంది. కాబట్టి కింది స్థాయిలో వాళ్ళని పంపించాలి తప్ప మనము ఒక పార్టీ హెడ్గా ఉండి డిఫరెంట్ ఐడియాలజీతో కొట్లాడుతున్నప్పుడు 99% ఇక తప్పదు, కొన్ని సందర్భాలు ప్రత్యేక సందర్భాలు తప్పితే ఎంతైతే అంత అవాయిడ్ చేయడం ఉత్తమం. అర్థమైందా? తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి టీడీపీని పెద్దగా విమర్శించాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఆంధ్రాలో మన షర్మిల పార్టీ తరఫున పోయింది కదా ఇది ఆమె ప్రచారానికి, పోయినప్పుడు తప్పకుండా ఏది యొక్క చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని ఇద్దరిని విమర్శించండు. మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ వినండి. కాబట్టి నేనేం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి అట్లనే మిగతా కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణలో మనకు రావాల్సిన సీట్లు వస్తాయి. నా అంచనా ప్రకారం 11 పైనే వస్తాయి. సో ఇక మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఇక రావాల్సినవి వస్తాయి. ఒక సీట్ అటు ఇటు అవుతుంది కావచ్చు. ఇక వీళ్ళకి ఇక్కడ ప్రజలకి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఎక్కువ అయితే లేదు. దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ మెంటల్లీ. మనకున్నాయి 17 సీట్లు ఇక్కడ తెలంగాణలో, కానీ ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. అక్కడ ప్రతిపక్షమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున గట్టిగా బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్లకి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ జర ప్రచారం చేస్తే ఈ 10 రోజులలో ఒక 5-6 సీట్లన్నా ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుంటే అది కేంద్రంలో చాలా హెల్ప్ అవుతుంది. అంటే అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడ్డది, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మనకి అక్కడ ఒక 5-6 సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా ఇస్తా అనే గ్యారంటీ ఇస్తూ, ఇంకా ఏమేమి గ్యారంటీలు ఇస్తూ అక్కడ ఎక్కువ క్యాంపెయిన్ చేస్తే మనకు 5-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. కడప, చిత్తూరు, నెల్లూరు, ఈ రాయలసీమ ప్రాంతాల్లో కానీ, ఆ శ్రీకాకుళం, వైజాగ్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ కాంగ్రెస్కి ఒక 5-6 సీట్లు, ఆంధ్రప్రదేశ్ ఏమీ లేని బీజేపీ 6 సీట్లు పోటీ చేస్తుంటే
కాంగ్రెస్ అత్యంత అభిమానులుండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులుండి 39 అప్పుడు సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు ఒక 5-6 సీట్లు తెచ్చుకోలేము ఈజీగా. సో దెర్ ఇస్ గుడ్ స్కోప్ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఎక్కువ చేయండి. అర్థమైందా? అదే బ్రదర్, సుందర్ తేజ్ దొండపాటి అన్న, కేఏ పాల్ చాలా జెన్యున్ పర్సన్, మనం ఆయనకి సపోర్ట్ చేయాలి. అదే బ్రదర్, కేఏ పాల్ అంటే ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వని, ఆయన స్టేట్మెంట్ ఇవ్వని, ఓకే, బీజేపీ వ్యతిరేక కొట్లాడిని కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున ఆయన వస్తా అని, ఆయన ఎలాంటిదని కొంచెం ఎందుకంటే ఆయన స్పీచ్లో కూడా చెప్పిండు ఆయన బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తా అని. సో కాబట్టి ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ తరఫున ఏదైనా ఒక లోపాయకారి ఒక ఒప్పందం చేసుకున్నాడు అనుకో, అఫీషియల్గా చేసుకున్నా అన్అఫీషియల్గా చేసుకున్న కేఏ పాల్ గారు కాంగ్రెస్తో, అక్కడ అట్లీస్ట్ ఆయనకో 2 సీట్లు, కాంగ్రెస్కో 4 సీట్లు వచ్చినా అది మన కేంద్రంలో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ మేధావులారా డాక్టర్ కేఏ పాల్తో కూడా చర్చలు చేయండి. అట్లనే ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయినింగ్కి ఫోకస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అవునన్న, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే క్యాడర్ అవన్నీ బిల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాంగ్రెస్కు ఉన్న క్యాడర్ అంతా మెజారిటీ జగన్ పార్టీలకు పోయింది, కొద్దిమంది టీడీపీకి పోయింది. కాబట్టి మళ్ళా అంత స్ట్రెంగ్తన్ చేయడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. అయినప్పటికీ ఒక 5-6 నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని మంచి క్యాంపెయినింగ్ చేస్తే, కొంచెం బలమైన అభ్యర్థులు ఉన్నారు అక్కడ, చింతామోహన్ గారు, ఇక్కడ కొప్పుల రాజు గారు, అక్కడ షర్మిల గారు, అట్లా ఇంకా కొద్దిమంది నాకు పేరును గుర్తుకు లేకపోవచ్చు. ఒక 5-6 సీట్లన్నా మంచిగా కరెక్ట్ క్యాంపెయినింగ్ చేసుకుంటే గెలిచే అవకాశం ఉంది. అట్లనే ఈయన మన కేఏ పాల్ గారు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా మంచి క్యాంపెయిన్ చేసుకుంటే గెలిచే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో కూడా ఇది క్రిస్టియన్ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇది కేఏ పాల్ గారు సరిగ్గా క్యాంపెయిన్ చేసుకుంటే 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో మిగతా కొన్ని వీడియోలు చూద్దాం, దెన్ విల్ బి డన్. చూద్దాం ఏమంటున్నాడు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంపై మోగనున్న ప్రమాద ఘంటికలు. ఏమంటారు?